హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్ పార్థం వ్లాగ్స్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని. సో ఫైనల్గా ఈరోజు కుదిరింది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నేను ఇక్కడ మీకు కేబిహెచ్పిలో ఒక మంచి గ్రౌండ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఫేజ్ 1 రోడ్ నెంబర్ 1లో స్పైసీ భీమవరం అనే రెస్టారెంట్కి ఆపోజిట్లో ఉంటుంది. సో గ్రౌండ్ పేరు వచ్చేసి టైటన్ ఎరీనా అని. సో ఇది చూస్తున్నారు కదా, ఇది గ్రౌండ్ ఎంట్రన్స్. ఇక్కడ మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు బిఫోర్ మార్నింగ్ 8 o'clock వస్తే మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు, ఫ్రీగా ఎంట్రీ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆఫ్టర్ 8 వస్తే మరి పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మంత్లీ తీసుకోవాలనుకుంటే మీకు 200 రూపీస్ పర్ మంత్ అండ్ 15 డేస్కి 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో ఇది ఎంట్రీ గేట్. ఇక్కడ మనము టికెట్ ఇస్తేనే లోపలికి అలో చేస్తారు. అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది ఫుడ్ కోర్టు. మ్యాక్సిమం హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేస్తారు. అండ్ మార్నింగ్ టైంలో జ్యూసెస్ కూడా పెడుతుంటారు అక్కడ. అండ్ ఇది చూస్తున్నారుగా, ఇది రన్నింగ్ ట్రాక్. చుట్టూ రన్నింగ్ ట్రాక్ ఉంటుంది. మధ్యలో కిడ్స్కి సంబంధించిన స్పోర్ట్స్ నెట్స్ ఉంటాయి అన్నీ. అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది వాష్రూమ్స్. సో వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం గ్రౌండ్లో వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉండేది ఎక్కువ. అండ్ ఇక్కడ మనం కేబిహెచ్పిలో చూసుకున్నట్టయితే చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. ప్రతి గ్రౌండ్ మ్యాక్సిమం చిన్నగానే ఉంటుంది. అదేవిధంగా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కేబిహెచ్పిలో క్రౌడ్ ఎక్కువ కాబట్టి డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వాటితో కంపేర్ చేసుకుంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గ్రౌండ్స్ ఇన్ కేబిహెచ్పి అని చెప్పుకోవచ్చు. సో బెటర్ టు విజిట్, ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇది రన్నింగ్ ట్రాక్, చుట్టూ రన్నింగ్ ట్రాక్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు రీసెంట్గా టైక్వాండోకి అడ్మిషన్స్ ఓపెన్ చేస్తున్నారు. సో వాటి క్లాసెస్ కూడా జరుగుతాయంట. సో తీసుకోండి, బెటర్. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్కి, బాడీ స్ట్రెంగ్త్కి అండ్ ఫిట్నెస్కి బెటర్. సో ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్ అండ్ గర్ల్స్. సో ఈ రోజులో సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ దాని పక్కన ఇంకోటి ఫిట్ మెట్రిక్స్ అని ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ రిహాబ్ క్లినిక్ కూడా ఉంటుంది. ఇందులో మనకు న్యూరో రిహాబ్ అని, కార్డియో రీసెర్చ్ అని, రిహాబ్ అని, ఉమెన్ హెల్త్కి సంబంధించిన ఫిట్ ప్రోగ్రామ్స్ అని, ప్రీ అండ్ పోస్ట్ సర్జరీ రిహాబ్ యాక్టివిటీస్ కానీ, అండ్ పెయిన్ ఇంజరీ మేనేజ్మెంట్, అట్లాంటి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటాయి. సో ఒకసారి విజిట్ చేయండి, బెటర్. అండ్ ఇదే విధంగా ఇది లోపల, గ్రౌండ్ లోపల మీకు చెప్పాను ఇందాక, చుట్టూ ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ లోపల ఇది అన్ని నెట్స్ ఉంటాయి, రకరకాల స్పోర్ట్స్ నెట్స్ ఉంటాయి. ఇది వచ్చి మనకు కనబడుతున్నది బాస్కెట్బాల్ నెట్. అండ్ బాస్కెట్బాల్ నెట్తో పాటు ఫుట్బాల్ అండ్ వాలీబాల్ అండ్ క్రికెట్, బ్యాడ్మింటన్, అన్ని రకాల నెట్స్ ఉంటాయి. సో బెటర్. అండ్ ఇది మనకు కనబడుతుంది బీచ్ వాలీబాల్ నెట్ అంటారు కదా, దాన్ని శాండ్. సో దాన్ని అట్లా క్రియేట్ చేశారు. దీంతోపాటు నార్మల్ వాలీబాల్ నెట్ కూడా ఉంటుంది. సో కొంతమంది కిడ్స్ వచ్చారు ఇవాళ. ఈరోజు వీకెండ్, యాక్చువల్గా సండే కాబట్టి ఎక్కువ రాలేదు, లేదంటే ప్రతిరోజు ఈ టైంకి చాలామంది జనాలు నిండిపోతూ ఉంటారు. అది చూస్తుంది మనకు బ్యాడ్మింటన్ గ్రౌండ్. సో 2 ఉన్నాయి గ్రౌండ్స్, బెటర్. ప్రతి దాంట్లో ఒకటే ఉంటుంది, ఇక్కడ 2 ఉన్నాయి, అదొక అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కనబడుతుంది క్రికెట్ నెట్ ప్రాక్టీస్ నెట్. ఇది ఇక్కడ మనకు ఏంటంటే మనకు బౌలింగ్ మిషన్ కూడా ఉంది. సో క్లియర్గా కనబడుతుంది మీకు, బౌలింగ్ మిషన్ కూడా ఉంది, బెటర్ అది. ఇదంతా లోపల యాక్చువల్గా బాగుంటుంది గ్రౌండ్. అటు సైడ్ చూసుకుంటే మనకు క్రికెట్ నెట్ కూడా ఉంటుంది, అదేవిధంగా ఫుట్బాల్ నెట్ కూడా ఉంటుంది. చూపిస్తాను మీకు. మ్యాక్సిమం వీకెండ్స్లో ఫ్యామిలీస్తో కూడా విజిట్ చేస్తూ ఉంటారు ఆఫ్టర్నూన్ టైమ్స్లో. సో అప్పుడు మీకు ఫ్యామిలీతో విజిట్ చేసినప్పుడు కిడ్స్ ప్లే ఏరియాస్ కూడా ఉంటాయి ఇలా. సో బెటర్, కిడ్స్తో కూడా విజిట్ చేస్తారు. ఎందుకంటే ఫ్యామిలీస్ ఎందుకు విజిట్ చేస్తారంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది గ్రౌండ్, ఎక్కువ క్రౌడ్ ఉండదు, అండ్ చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ సైడ్ ట్రాక్ కనబడుతుంది మధ్యలో, ఇది వచ్చేసి స్కేటింగ్ ట్రాక్. స్కేటింగ్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది పిల్లలకు ప్రతిరోజు, వీకెండ్స్లో తప్ప మిగతా అన్ని రోజుల్లో ట్రైనింగ్ జరుగుతుంది. ఎవ్రీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఆల్సో. అండ్ ఇంకా గ్రౌండ్ గురించి చెప్పాలంటే సైడ్కి సిట్టింగ్ బెంచెస్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఎక్కువ గ్రీనరీ ఉంటుంది గ్రౌండ్, అయితే చాలా గ్రీనరీ ఉంటుంది గ్రౌండ్. ఇది చూస్తున్నారుగా, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, మనకు నీట్ క్లీనింగ్, గ్రౌండ్ మెయింటెనెన్స్ అంతా బాగుంటుంది. ఎందుకంటే ఇది వీకెండ్స్లో కూడా వాళ్ళు గ్రౌండ్ మెయింటైన్ చేస్తున్నారు, చాలా బెటర్. అండ్ నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని. సో ఫైనల్గా ఈరోజు స్టార్ట్ చేశాను. మీకు ఒకవేళ నచ్చినట్లయితే నాకు కొన్ని కంటెంట్ సజెస్ట్ చేయండి. నాకు ఇంకా క్లారిటీ లేదు ఏ వీడియోలు చేయాలని చెప్పేసి. సో కంటెంట్ సజెస్ట్ చేయండి.
మ్యాక్సిమం యూజ్ అయ్యే కంటెంట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ప్లీజ్ కంటెంట్ ఉంటే సజెస్ట్ చేయండి. అదేవిధంగా మంచి ఎడిటింగ్ యాప్స్ ఉన్న సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ గ్రౌండ్ మాత్రం 4 ఇయర్స్ నుంచి రన్నింగ్ చేస్తున్నారు. సో నా లాస్ట్ నవంబర్లో వీళ్ళు ఈ గ్రౌండ్ 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. అండ్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ కూడా ఉంటారు. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.